తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా దేశం మొత్తం ఎదురు చూస్తారు. ఇప్పటికే ప్రభాస్ కెరియర్ లో దాదాపు 1000 కోట్లు దాటిన సినిమాలు రెండున్నాయి. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సబ్ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇంకా ప్రభాస్ విషయానికి వస్తే అతను ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులైంది. బుజ్జిగాడు, డార్లింగ్ వంటి సినిమాల తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఒక్క ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కున్న సినిమా కూడా చేయలేదు. అయితే మారుతి ప్రభాస్ ను డైరెక్షన్ చేసే అవకాశం వస్తే ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న సినిమా తీస్తాను అని చెప్పారు. అదే మాదిరిగా సినిమా తీస్తున్నారు మారుతి. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సబ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ కి పూరి జగన్నాథ్ మరియు చార్మి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇదివరకే ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 2 సినిమాలు వచ్చాయి. బుచ్చిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలో ఊహించిన స్థాయిలో ఆడకపోయినా కూడా ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమాలకి ప్రత్యేకమైన స్థానమైతే ఉంటుంది. ప్రభాస్ కి కూడా ఈ 2 సినిమాలు ప్రత్యేకం. ప్రభాస్ తో పూరి జగన్నాథ్ కి మంచి బాండింగ్ ఉంది. గతంలో ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాకి ప్రభాస్ కి ముందుకొచ్చి ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. అయితే మామూలుగా ప్రభాస్ బుచ్చిగాడు సినిమా షూటింగ్ టైంలో పూరి డార్లింగ్ అని పిలిచేవారు. అయితే ఆ పిలుపు కూడా పూరి జగన్నాథ్ కి బాగా నచ్చింది. ఒక తరుణంలో తాను మాత్రమే డార్లింగ్ అని పిలుస్తున్నాడు అని అనుకునేవాడు పూరి జగన్నాథ్. కానీ ప్రభాస్ అందరినీ అలాగే పిలుస్తాడు అని కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయ్యారు. ఇదే విషయం పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది.